హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారం వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. మీకోసం ఒక అద్భుతమైన సమోసా. మరి ఈ సమోసా చేసుకోవడానికి మీకు రొట్టె స్టైల్ అన్నమాట. అంటే మనం చైనీస్ స్ప్రింగ్ రోల్స్ అలాగే మన ఇరానీ సమోసాస్ చేసుకోవడం వాడే ఒక షీట్ అన్నమాట. రొట్టెలాగా చేసుకొని దాంట్లో చేసుకునే సమోసా. అయితే మనం ఈరోజు చేయబోయేది పాలక్ పన్నీర్. పాలక్ పన్నీర్ అనగానే చూసారా, ఆ మాట చెప్తుంటేనే నా ముఖం మీద ఎక్స్ట్రా స్మైల్ అనేది వచ్చేసింది. ఎందుకంటే పాలక్ పన్నీర్ మంచి కాంబినేషను, అందరూ లైక్ చేస్తారు. మరి ఆ పాలక్ పన్నీర్ని మనం ఈ రొట్టెలో స్టఫ్ చేసి ఫ్రై చేస్తే అద్భుత సమోసాలు రెడీ అయిపోతాయి. మరి ఈ అద్భుతమైన పాలక్ పన్నీర్ సమోసా మసాలా ఎలా చేయాలో ఫస్ట్ చూద్దాం, తర్వాత ఆ రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా చూడండి ఇలా చిన్నగా కట్ చేసేసుకుందాం. పన్నీర్ కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు. దీంట్లో మనం పాలకూరని మనం నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో ఇలా బ్లాంక్ చేయడం అంటారు. వేడి నీళ్ళల్లో ఇలా వేసి 2 నిమిషాల్లో తీసేసి దాన్ని నీళ్లు లేకుండా చాప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం ఎండుమిరపకాయలని ఇలా పొడి పొడిగా దంచుకొని, కావాలంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం అంత కొత్తిమీర, మరి దీంట్లో కొంచెం అంత గరం మసాలా, అంతేనండి, ఇంకేం అక్కర్లేదు. కాకపోతే ఈ మసాలా కనుక మనం సమోసాలో పెడితే ఈ పాలకూర, కొత్తిమీర, ఈ పన్నీర్లో కొంచెం తేమ ఉంటుంది కదా, అది సమోసాలు ఫ్రై చేసిన తర్వాత తేమ బయటకు వచ్చి మన సమోసాలు కొంచెం సాఫ్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ తేమని పీల్ చేసుకోవడం కోసం ఇంతకుముందు ఉల్లిపాయల సమోసా చేసినప్పుడు మీకు అటుకులు వేసి చూపించాను. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీకు రకరకాల టెక్నిక్స్ తెలిస్తే మనం ఎటువంటి వంటనైనా ఈజీగా చేసుకోగలుగుతాం, ఆలోచించగలుగుతాం. దీన్ని అటుకులు లేకపోతే ఏం చేసుకోవచ్చు. అయితే ఈరోజు నేను మన మొక్కజొన్న పాప్కార్న్స్ ఉంటాయి కదండి, ఈ పాప్కార్న్స్ నా దగ్గర ఉన్నాయి. అయితే వాటిని కొంచెం ఇలా పొడి పొడిగా చేసేసుకున్నాను. ఈ పొడిని ఇందులో వేసేసుకొని, అలాగే కొంచెం ఉప్పు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మన ఈ పాలక్ పన్నీర్ సమోసాకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది. ఇందులో తేమ ఏదైనా వస్తే మన పాప్కార్న్ పొడి పీల్ చేసుకుంటుంది. మరి మన మసాలా అయితే రెడీ అయిపోయింది, కానీ ఆ రొట్టెలు ఎలా చేసుకోవాలి, దాన్ని ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో మరి చూద్దామా. మరి ఈ సమోసాలు చేసుకోవడం కోసం ఈ పిండిని మనం సన్న రొట్టెలుగా ఒత్తాలి. ఏంటి, రుమాలి రొట్టెలు దొరికితే వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు, కానీ మన ఇళ్లల్లో చేసుకోవడం కోసం దీన్నే మనం రుమాలి రొట్టెలా చక్కగా ఒత్తుకుందాం. కొంచెం పిండి సహాయం తీసుకొని కింద అంటుకోకుండా దీన్ని పల్సగా, అంటే పేపర్ అంత పల్సగా మనం రుద్దుకోవాలి. ఇది గుండ్రంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే వండిన తర్వాత మళ్ళీ ముక్కలుగా కట్ చేసి మనం దీన్ని సమోసాలు చేస్తాం కాబట్టి. ఇలా పల్సగా, కొంచెం పిండి ఎక్కువ పట్టినా పర్లేదు, మనం దీన్ని చక్కగా ఇలా పల్సగా, చూడండి చిన్న ఉండని మనం ఎంత పల్సగా, చూసారా ఇక్కడ కింద ఉన్న పిండి కూడా మనకి ఎంత చక్కగా కనిపిస్తుంది. ఇలా పల్సగా చేసేసుకుంటే ఇప్పుడు దీన్ని మనం, మన పెనం కనుక కొంచెం కూడా చల్లగా ఉందంటే ఈ రొట్టె గట్టిగా అయిపోతుంది. ఈ రొట్టెని మనం తీసి దీనిపైన ఉన్న కొంచెం పిండిని తీసేసి వేడి వేడి పెనం మీద ఇలా వేసుకోవాలి. మనం వేడి పెనం మీద వేయగానే చిట్టి చిట్టిగా బుడగల్లా మన రుమాలి రొట్టెలాగా కుక్ అవుతుంది. అయితే మనం ఎక్కువగా కుక్ చేయకూడదు. ఏంటంటే కొంచెం ఇలా ఈ పచ్చిదనం అనేది వెళ్ళిపోయేంత వరకు ఒక సైడ్ కుక్ చేసి తర్వాత దీన్ని ఇంకో సైడ్ తిప్పేసుకుందాం. దీనివల్ల ఏమవుతుందంటే సమోసాలు చక్కగా మనం ఫోల్డ్ చేసుకోవడానికి వస్తుంది. అదే మనం ఎక్కువసేపు కుక్ చేసామనుకోండి ఇది బాగోదు. ఇంకోటి ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇలా కనుక కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకుందాం. చూడండి ఎంత అంటే, మరి సమోసాలు చుట్టడం కోసం మరి లావుగా ఉండకూడదు, చిట్టి చిట్టి సమోసాలు కదా మనం చేసేది. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నవన్నీ మనం ఒక పక్కన పెట్టేసుకుందాం. వీటితోటి మనం సమోసాలు చుట్టేసుకుందాం. సూపర్ అంటే మరి సూపర్. ఇలా రొట్టెలుగా కట్ చేసుకున్న వాటిని అన్నింటినీ ఒక గుడ్డలో కనుక ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే అవి ఆరిపోయి గట్టిగా అవ్వవు. రొట్టెల్ని ఇలా చక్కగా కట్ చేసేసుకున్నాం.
మరి ఇది కూడా రెడీ అయిపోయింది కాబట్టి వీటిని మనం సమోసాల్లో చుట్టుకోవడం చాలా ఈజీ. ముందు ఇలా త్రికోణంగా చేసి తర్వాత దాన్ని ఇలా చుట్టేసుకోవడమే. చూసారా? ఇలా చుట్టుకున్న తర్వాత దీంట్లో మన ఈ పన్నీర్ మసాలా మిక్స్చర్ ఏది ఉందో ఇందులో వేసేసుకుందాం. వేసుకొని కొంచెం ప్రెస్ చేసుకుందాం, ఎందుకంటే కింద దొల్లలాగా ఉండకూడదు. అందుకని ఈ మసాలా కింది దాకా వెళ్ళాలి. ఇలా ప్రెస్ చేసుకొని మరి పైన ఇంకొంచెం వేసుకుందాం. అయితే ఈ సమోసాలు చక్కగా గట్టిగా అద్భుతంగా రావాలి అంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ మైదా పిండి కొంచెం నీళ్ళల్లో కలిపేసుకున్నాం. అంటే ఇట్లా లైలాగా గమ్లాగా తయారు చేసుకొని దాంతోటే మనం ఇలా సీల్ చేసుకుందాం. ఇలా మైదా పిండిని కొంచెం ఇటు పక్కన కూడా పెట్టుకుంటే చక్కగా సీల్ అయిపోతుంది. తర్వాత వీటిని ట్రయాంగిల్స్ లాగా ఇలా సీల్ చేసేసుకుంటే మన సమోసా రెడీ. చిల్లుల్లాగా రాకుండా మనం దాన్ని కొంచెం మంచిగా సీల్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మన ట్రయాంగిల్ సమోసా రెడీ అయిపోయింది. మరి మిగతాయి కూడా చేసేసుకుందాం. ఇలా త్రికోణంలాగా చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఈ పన్నీర్ మిక్స్చర్ని ఇందులో పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండితోటి మనం ఇలా సీల్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత చూడండి ఎంతో సింపుల్గా దీన్ని మనం చుట్టేస్తే సరిపోతుంది. మన త్రికోణ సమోసా రెడీ. ఇప్పుడు చూడండి ఇలా చాలా సమోసాలు చేసేసుకొని ఫ్రై చేసుకుందాం. సమోసాలు చుట్టేసుకున్నాం, కానీ ముఖ్యమైనది ఏంటంటే ఇవి ఫ్రై చేసేటప్పుడు నూనె ఎంత వేడిగా ఉండాలి. నూనె వేడి కాదండి, ఫస్ట్ ఏ నూనె వాడుతున్నామని. మరి మనం ఈరోజు మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. ఇందులో ఒమేగా-6 అట్లాగే వైటమిన్ ఏ, డి కూడా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ కూడా. ఈ నూనెలో స్మోకింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా మనం ఫ్రైయింగ్కి వాటికి చాలా బాగుంటుంది. అలాగే కూరలు కూడా వండుకుంటే బాగుంటుంది. మరి నూనె మరీ ఎక్కువ వేడిగా ఉందంటే కలర్ తొందరగా వచ్చేసి క్రిస్పీగా అవ్వవు. అందుకని చెప్పి మరీ ఎక్కువ వేడి ఉంచకుండా మీడియం హాట్లో ఉన్నప్పుడు ఈ సమోసాలు వేసి ఫ్రై చేసుకోవడమే. చూడండి స్లోగా బుడగలు వస్తున్నాయి కదా. ఇలా టెంపరేచర్లో కనుక వేసుకుంటే మీకు ఈవెన్ కలరింగ్ వస్తుందన్నమాట. అంటే కలర్ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చి మన సమోసాలు భలే టేస్టీగా ఉంటాయి. సో మరి మిగతాయి కూడా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఈవెన్గా కలర్ రావాలంటే నేను చెప్పినట్టు మరీ ఎక్కువ నూనె వేడిలో కాకుండా కొంచెం తక్కువ వేడిలో వేసుకొని ఫ్రై చేసుకున్నట్టే చాలా బాగుంటుంది. ఈ సమోసాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇవి మీరు ఒకవేళ ఫ్రై చేసుకొని ముందుగా పెట్టుకున్నా కానీ చాలాసేపు క్రిస్పీగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇవి మనం ఇలా చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనం సాయంత్రం పూట మన ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరైనా వస్తున్నప్పుడు పగలు ఇలా చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా వేడి నూనెలో ఫ్రై చేసుకుంటే భలేగా ఉంటుంది. చూడండి మంచి కలర్ వచ్చింది. ఇంకా కొంచెం కలర్ వస్తే చాలా బాగుంటుంది. కానీ ముందే చెప్పేస్తున్నాను, ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే చక్కగా కరకరలాడుతూ భలే సూపర్గా ఉంటుంది. ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే మన సమోసాలు భలే పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి లోపలేంటి మనకి ఇష్టమైన మన ఇండియన్ చీజ్ అంటే పన్నీరు, అందులో పాలకూర భలే టేస్టీగా ఉంటాయి. మరి వీటిని చక్కగా ప్లేట్లో పెట్టుకొని మనం వడ్డించేద్దాం. మరి ఇలాంటి సమోసాలు చేసేటప్పుడు ఒకటే వార్నింగ్ ఏంటంటే ఇవి ఒక డజన్ తినేస్తారు. కాబట్టి మనిషికి లెక్క పెట్టి 4-5 పెట్టండి, అప్పుడు మనకి సరిపోతాయి. ఇంకోటి ఏంటంటే మనకి ముందే ఎంతమంది వస్తున్నారో తెలిస్తే ఇవి లెక్క బట్టి మనం చేసుకోవచ్చు. మరి రొట్టె పెద్దగా ఉంటే ఒక్కొక్క రొట్టెకి ఎన్ని, ఇది ఒక్క రొట్టెతో చేశాను. సమోసాలు ఇలా ఒక్కొక్క వేల్లో ఒక సమోసా ఇలా పట్టుకొని 4 అంటే చిన్న మనకి అప్పడం టైప్ గొట్టాలు ఉంటాయి కదా, అవి చేతికి పెట్టుకుంటారు. ఇలా తమలపాకు సమోసాలుగా ఇలా పెట్టేసుకున్నాను. ఇలా ఒక్కసారి 5 ఇలా పట్టుకొని చిన్నప్పుడు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ చిట్టి సమోసాలు పెట్టుకొని ఇలా వెళ్ళేవాడిని. ఊరికే అంటున్నాను, మరి మీరు కూడా ట్రై చేయకండి. వేడిగా ఉన్నాయి, ఏళ్ళు కాలుతున్నాయి. ఏంటంటే ఇలా ఈ సమోసాలు చూసారు కదా, చిన్న రొట్టెలు చేసుకొని వాటిని ఇంత అద్భుతంగా సమోసాలు తయారు చేసేసుకున్నాం. మీరు కూడా ఇలా రకరకాల సమోసాలు చేసుకోవచ్చు. ఇదివరకే నేను
ఉల్లిపాయలతో చూపించాను, కోడిగుడ్డుతో కూడా చూపించాను, మరి ఈ పాలకూర పన్నీర్తో కూడా చూస్తారు కదా. మరి ఇలాంటి రకరకాల వెరైటీలు ట్రై చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. అందరూ ఏమనాలి? వారే వానాలి. ఎందుకంటే ఎలా ఉందో తెలుసా, ఇది సూపర్ అంటే మరి సూపరే. పాలక్ పన్నీర్ సమోసా తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు, ఉడికించిన పాలకూర, ఎండుమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, పాప్కార్న్ పొడి, ఉప్పు వేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, కొంచెం నూనె, సరిపడా నీళ్లు పోసి పిండిలా కలుపుకోవాలి. దీన్ని పల్చ సీట్లా రోల్ చేసి పెనంపై 2 వైపులా కొంచెం కాల్చి పొడుగు స్ట్రిప్స్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ షీట్స్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి అందులో కలిపి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి మైదా పిండి, నీళ్లు కలుపుకున్న మిశ్రమంతో సీల్ చేసి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని చక్కగా స్వీట్ సాస్ లేకపోతే హాట్ సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. పెరుగు అరటికాయ వేపుడు. ఏంటి పెరుగు అరటికాయ వేపుడు అనుకున్నారా? అవునండి, మనం నాన్ వెజిటేరియన్ వాళ్ళందరూ చికెను ఈ ఫ్రై అని ఆ ఫ్రై అని తినేస్తుంటారు. వెజిటేరియన్ ఫ్రైలో కూడా వాటిని మించిన టేస్ట్ తీసుకురావాలంటే ఎలా అంటే ఈరోజు నేను చూపించేది స్నాక్స్. ఈ స్నాక్ మనం వెజిటేరియన్స్ ఏంటి, నాన్ వెజిటేరియన్స్ ఏంటి ఎవరన్నా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అరటికాయ నుంచి అంత మంచి టేస్ట్ తీసుకురాకపోతున్నాం కాబట్టి జాగ్రత్తగా చూడండి. పచ్చి అరటికాయలు ఇలా కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో పెట్టుకున్నాను. ఎందుకు నీళ్ళల్లో పెట్టాను? ఎందుకు అంటే ఇది నల్లగా అంటే ఆక్సిడైజేషన్ అయిపోతుంది. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా, వంకాయలు కానీ యాపిల్ పండు కానీ ఈ అరటికాయ కానీ నీళ్ళల్లో లేకపోతే నల్ల రంగు వస్తుంది, అందుకే నీళ్ళల్లో పెట్టాను. ఇప్పుడు దీనికి ఒక మసాలా పెట్టేసి నూనెలో ఫ్రై చేసుకుందాం. ఈ అరటికాయ ముక్కలకి కోటింగ్ ఇచ్చుకుందాం. సో మరి ఆ కోటింగ్ తయారు చేసుకోవాలంటే రైస్ ఫ్లవర్, బియ్యం పిండి, అలాగే ఇందులో మైదా పిండి అంటే సరి పాలల్లో తీసుకుంటే అంటే 2 ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటే కనుక సరిపోతుంది. మరి దీంట్లో ఉప్పు, అలాగే కొంచెం కారం కూడా వేసేసి దీంట్లో మనం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కొంచెం వేసుకొని దీంట్లో మనం నీళ్లు పోసి థిక్ పేస్ట్ చేసేసుకుందాం. మనం బజ్జీలకి చేసుకున్నట్టుగా పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఇందులో మనం అరటికాయలు ఏవైతే నీళ్ళల్లో ముంచినవి మనం ఇందులో వేస్తాం కాబట్టి దీన్ని బజ్జీల కంటే కొంచెం థిక్గానే కలిపేసుకుందాం. దీంట్లో ఈ అరటికాయ ముక్కలు తీసివేసినప్పుడు దాంతోపాటు కూడా కొంచెం నీళ్ళు ఇందులోకి వచ్చేస్తాయి. సో కాబట్టి కొంచెం ఇప్పుడు చూడండి కొన్ని చుక్కల నీళ్లు ఉన్నాయి ఇందులో వేసినప్పుడు. ఇందులో కూడా మనం ఎంత తీసినా కొంచెం నీళ్ళు వస్తాయి కాబట్టి కొంచెం చిక్కగా కలుపుకున్నాను. సో ఇప్పుడు అరటికాయ ముక్కలు ఇందులో వేసేసి ఈ పిండి మసాలా ఏదైతే ఉందో ఈ అరటికాయ ముక్కలకి మంచిగా పట్టించేద్దాం. ఈ ముక్కలన్నీ చక్కగా కలిపేసుకున్నాను. చూడండి చక్కగా కోట్ కూడా అయిపోయింది. అయితే ఇలా చిక్కగా కోట్ అవ్వడం వల్ల మనం ఫ్రై చేసినప్పుడు ఈజీగా మనకి క్రిస్పీగా వస్తాయి. మరి నూనె వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఈ అరటికాయ ముక్కలు వేసుకుందాం. ఇలా వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే సంజయ్ చూపించాడు రెసిపీ, నూనెలో ఫ్రై చేసేటప్పుడు మీద నూనె పడి కాలిందని చెప్పుకోవడం కంటే కొంచెం జాగ్రత్తగా మనం ఇలా దగ్గర నుంచి వేసుకుంటే మనకి చెయ్యి మీద పడకుండా ఉంటుంది. భయపడి చాలామంది పైనుంచి వేస్తారు, దానివల్ల ఇంకెక్కువగా యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఇది మనం చక్కగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ అరటికాయ ముక్కల్ని మనం ఇలా చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరకరలాడుతూ సౌండ్ వస్తే మనం తర్వాత దీన్ని పెరుగులో ఫ్రై చేసుకుందాం. అదేనండి మరి అరటికాయ పెరుగు ఫ్రై అంటేనే అది. చూడ్డానికి చూడండి ఎంత బాగుందో. ఇది పెరుగు ఫ్రై అయినా దీనికి మంచి ఎర్రటి రంగు వస్తుంది. ఎలా వస్తుంది? మనం ఎవరెస్ట్ వాళ్ళ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కనుక వాడితే, ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఏ కూరల్లో వేసినా ఎందులో వేసినా రంగు మంచిగా ఎర్రగా వస్తుంది. కాబట్టి మీకు ఈ రంగు మంచిగా ఈ డిష్లో వచ్చినట్టు రావాలంటే మన ఎవరెస్ట్ వారి మన కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడండి. మన అరటికాయ ముక్కలు ఫ్రై అయిపోయి రెడీగా ఉన్నాయి.
మరి ఇందులో నూనె తీసుకుందాం. ఈ నూనెలో మనం ఫస్ట్ కొంచెం కరకరలాడుతూ ఉండడం కోసం ఇందులో శనగపప్పు వేసి కొంచెం వేయించుకుందాం. అయితే ఈ శనగపప్పు కొంచెం వేగిన తర్వాత అంటే లైట్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మినప్పప్పు కూడా వేసుకుందాం. అయితే ఈ అరటికాయ ముక్కలు తినేటప్పుడు ఇవి కూడా కరకరలాడుతూ తాకుతాయి. మీరు ముందుగా అరటికాయలు ఫ్రై చేసుకున్న ఈ తాలింపు ఈ మసాలా ఇదంతా జస్ట్ తినే ముందు వేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మనం సాధారణంగా రెస్టారెంట్లో చూస్తూ ఉంటాం కదా, ఇవి ముందుగానే మేము చేసి పెట్టేసుకుంటాం. కానీ కస్టమర్లు ఆర్డర్ ఇచ్చినప్పుడే ఇది ఫ్రై చేస్తాం, అప్పుడే మీరు తింటే దాని మజా వస్తుంది. అదే ముందుగా చేశారనుకోండి ఆ మజా అనేది కొంచెం మిస్ అవుతారు. కాబట్టి తినే ముందు కొంచెం శనగపప్పు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో మినపప్పు కూడా వేసేసుకుందాం. ఈ మినపప్పు కూడా కొంచెం కలర్ రావాలి. అయితే ఈ పప్పుల్లో ఏంటి అంటే పచ్చిగా ఉంటే దాంట్లో సువాసన తక్కువ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది. అదే నూనెలో కనుక కొంచెం వేగితే కనుక దాని సువాసన పెరిగి టేస్ట్ కూడా పెరుగుతుంది. సో మరి ఈ మినప్పప్పు కూడా కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి లైట్ రంగు వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇవి వేసిన తర్వాత మనం కొంచెం మంట తగ్గించుకుందాం. మంట తగ్గించుకొని కొత్తిమీర వేసి అందులో మిరియాల పొడి, ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసిన వెంటనే కొంచెం పెరుగుని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎక్కువగా వేగిందంటే మనం తుమ్ముతూనే ఉంటాం. కాబట్టి ఇలా మంచిగా చిలికిన కొంచెం పెరుగుని ఇందులో వేసుకుందాం. దీంతో పాటు కొంచెం ఉప్పు కూడా దీనికి తగినంత వేసేసుకుందాం. మంట మళ్ళీ పెంచి ఈ పెరుగు అనేది ఉంది చూసారా, కొంచెం ఆవిరి అయిపోవాలి. ఆ ఆవిరి ఈ అరటికాయ ముక్కలు వేస్తే అది పీల్చుకొని ఆవిరి తొందరగా అయిపోతుంది. సో ఈ అరటికాయ ముక్కల్ని కూడా మనం ఇందులో వేసుకొని ఇప్పుడు దీన్ని టాస్ చేసుకుందాం. చూడండి, ఎవరన్నా నమ్ముతారా? ఏంటి అరటికాయ ఫ్రై ఇంత అద్భుతంగా చూడడానికి? అంతేకాదండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. కావాలంటే చిటికెడంత గరం మసాలా, అలాగే దీనికి కొంచెం పులుపు రావడం కోసం నిమ్మరసం అది కూడా వేసి మరోసారి మనం టాస్ చేసేసుకుందాం. మంట ఎంత హైగా ఉంటే ఇప్పుడు అంత సిజిలింగ్ అండ్ సౌండ్ వస్తూ ఇది అంత టేస్టీగా మారిపోతుంది. ఇప్పుడు చూడండి, వావ్! సో ఇప్పుడు మన డిష్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసేద్దామా? ఈ అరటికాయ ముక్కలు చూడండి ఎంత బాగుందో. దీన్ని మీరు అరటికాయ 65 అనండి, అరటికాయ పెరుగు వేపుడు అనండి, ఏదన్నా కానీ రుచి మాత్రం అలాగే సూపర్గా ఉంటుంది. మరి ఆహా, చూడండి, మనం వెజిటేరియన్తో కూడా ఎన్నో అద్భుతమైన రకాలు చేసుకోవచ్చు. మీరు చూస్తూనే ఉండండి, మీకోసం ఇలాంటి అద్భుతమైన డిష్లు చేసి చూపిస్తాను. చూడటమే కాదు, మీరు చేసి సర్వ్ చేసుకోండి. అందరూ దాన్ని ఏమంటారు? సూపర్ వారేవా అంటారు. అరటికాయ పెరుగు వేపుడు తయారు చేయు విధానం. ముందుగా అరటికాయను చెక్కు తీసి గుండ్రాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో బియ్యపిండి, మైదా పిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినన్ని నీళ్లు పోసి థిక్ బ్యాటర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇందులో అరటికాయ ముక్కలు వేసి కలిపి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేడి చేసి శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడి, కారం, పెరుగు, ఉప్పు, ముందుగా ఫ్రై చేసిన అరటికాయ ముక్కలు వేసి టాస్ చేసుకోవాలి. చివరిగా కొంచెం గరం మసాలా, నిమ్మరసం వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరూరించే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని? మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత
చూశారు కదండి మరి ఈరోజు డిష్లు. రేపు మరిన్ని కొత్త వంటకాలతో రాబోతున్నాడు మీ ఫేవరెట్ వాషర్ సంజయ్ తుమ్మా. మరి సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.